హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్. ఈరోజు వీడియోలో మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో డైలీ యూజ్లో వాడే సెంటెన్సెస్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్తో అలాగే డిఫరెంట్ వర్బ్స్తో ఎలా ఉపయోగిస్తామో ఈ వీడియోలో మనము నేర్చుకుందాం. నేను ఆల్రెడీ సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి క్లియర్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా ఆ వీడియో కనుక చూడకపోతే దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. గతంలో జరిగిన పనులను ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడంలో ఈ టెన్స్ ఎలా ఉపయోగపడుతుందో మీకు మంచి మంచి ఎగ్జాంపుల్స్తో వివరిస్తాను. బిఫోర్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్. లెట్స్ బిగిన్. పిల్లలు మిఠాయి తిన్నారు. పిల్లలు మిఠాయి తిన్నారు. బచ్చోనే మిఠాయి ఖాయి. పిల్లలు మిఠాయి తిన్నారు. బచ్చోనే మిఠాయి ఖాయి. తిన్నారు అంటే ఫ్రెండ్స్ ఖాయి. పాస్ట్ టెన్స్లో ఎప్పుడు నే ప్రత్యయం అనేది యూస్ చేస్తాం ఫ్రెండ్స్, కాబట్టి బచ్చోనే అలా చెప్పాలన్నమాట. బచ్చోనే మిఠాయి ఖాయి. అతడు పాఠశాల నుంచి సెలవు తీసుకున్నాడు. అతడు పాఠశాల నుంచి సెలవు తీసుకున్నాడు. ఉస్నే స్కూల్ సే ఛుట్టీ లీ. అతను అంటే ఉస్నే. పాఠశాల నుంచి స్కూల్ సే సెలవు ఛుట్టీ తీసుకున్నాడు. లీ అతను పాఠశాల నుంచి సెలవు తీసుకున్నాడు. ఉస్నే స్కూల్ సే ఛుట్టీ లీ. క్రియ అనేది ఎప్పుడు మనకి పాస్ట్ టెన్స్లో ఆబ్జెక్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టి అనేది ఫీమేల్ ఆబ్జెక్ట్ కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లీ అనే క్రియాపదం అనేది యూస్ చేసామన్నమాట. నేను ఉదయం వ్యాయామం చేశాను. నేను ఉదయం వ్యాయామం చేశాను. మైనే సుబహ్ వ్యాయామ్ కియా. మైనే సుబహ్ వ్యాయామ్ కియా. ఉదయం సుబహ్ వ్యాయామం వ్యాయామ్ చేశాను. కియా నేను ఉదయం వ్యాయామం చేశాను. మైనే సుబహ్ వ్యాయామ్ కియా. నేను గదిని శుభ్రం చేశాను. నేను గదిని శుభ్రం చేశాను. మైనే కమరేకి సఫాయి కి. మైనే కమరేకి సఫాయి కి. నేను గదిని శుభ్రం చేశాను. మైనే కమరేకి సఫాయి కి. ఇక్కడ గది అంటే ఫ్రెండ్స్ హిందీలో కమరా, కమరా అని అంటామన్నమాట. గదిని కమరేకి. శుభ్రం చేశాను అంటే సఫాయికి. నేను గదిని శుభ్రం చేశాను. మైనే కమరేకి సఫాయికి. వాళ్ళు పుట్టినరోజు జరుపుకున్నారు. వాళ్ళు పుట్టినరోజు జరుపుకున్నారు. ఉన్హోనే జన్మదిన్ మనాయా. వాళ్ళు పుట్టినరోజు జరుపుకున్నారు. ఉన్హోనే జన్మదిన్ మనాయా. వాళ్ళు ఉన్హోనే పుట్టినరోజు జన్మదిన్ జరుపుకున్నారు అంటే ఇక్కడ మనాయా. వాళ్ళు పుట్టినరోజు జరుపుకున్నారు. ఉన్హోనే జన్మదిన్ మనాయా. నేను కొత్త ఫోన్ కొన్నాను. నేను కొత్త ఫోన్ కొన్నాను. మైనే నయా ఫోన్ ఖరీదా. మైనే నయా ఫోన్ ఖరీదా. నేను కొత్త ఫోన్ కొన్నాను. మైనే నయా ఫోన్ ఖరీదా. అతను బస్ కోసం ఎదురు చూశాడు. ఉస్నే బస్ కే లియే ఇంతజార్ కియా. అతను బస్ కోసం ఎదురు చూశాడు. ఉస్నే బస్ కే లియే ఇంతజార్ కియా. ఎదురు చూడడం అంటే ఫ్రెండ్స్ హిందీలో ఇంతజార్ కర్నా అన్నమాట. ఎదురు చూశాడు అంటే ఇంతజార్ కియా. అతను బస్ కోసం ఎదురు చూశాడు. ఉస్నే బస్ కే లియే ఇంతజార్ కియా. పిల్లలు పాఠాలు నేర్చుకున్నారు. పిల్లలు పాఠాలు నేర్చుకున్నారు. బచ్చోనే పాఠ్ సీఖా. బచ్చోనే పాఠ్ సీఖా. నేర్చుకున్నారు అంటే సీఖా. పాస్ట్ టెన్స్లో సీఖా అని అంటాం అన్నమాట. పిల్లలు పాఠాలు నేర్చుకున్నారు. బచ్చోనే పాఠ్ సీఖా. అతను కథ విన్నాడు. అతను కథ విన్నాడు. ఉస్నే కహానీ సునీ. కహానీ సునీ. అతను అన్నా సరే ఇక్కడ సునీ అని వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకు ఇక్కడ కహానీ అనేది ఫీమేల్ వర్డ్ అనమాట. సో ఇక్కడ సునీ అనే వస్తుంది అనమాట.
ఉస్నే కహానీ సుని. అతను కథ విన్నాడు. ఉస్నే కహానీ సుని. ఆమె చీర కొనింది. ఆమె చీర కొనింది. ఉస్నే సాడీ ఖరీदी. उसने साड़ी खरीदी. साड़ी खरीदी. साड़ी फीमेल ऑब्जेक्ट सो खरीदी. उसने साड़ी खरीदी. నేను నా బ్యాగ్ సర్దుకున్నాను. నేను నా బ్యాగ్ సర్దుకున్నాను. मैंने अपना बैग पैक किया. मैंने अपना बैग पैक किया. నేను నా బ్యాగ్ సర్దుకున్నాను. मैंने अपना बैग पैक किया. పిల్లలు హోంవర్క్ పూర్తి చేశారు. పిల్లలు హోంవర్క్ పూర్తి చేశారు. बच्चों ने होमवर्क पूरा किया. बच्चों ने होमवर्क पूरा किया. పిల్లలు హోంవర్క్ పూర్తి చేశారు. बच्चों ने होमवर्क पूरा किया. సీత పాలు మరిగించింది. సీత పాలు మరిగించింది. సీతానే దూద్ ఉబాలా. మరిగించడం అంటే హిందీలో ఉబాల్నా, ఇక్కడ మరిగించింది. సో ఉబాలా. సీతానే దూద్ ఉబాలా. పాలు సీత పాలు మరిగించింది. సీతానే దూద్ ఉబాలా. నేను తలుపు తెరిచాను. మైనే దర్వాజా ఖోలా. నేను తలుపు తెరిచాను. मैंने दरवाज़ा खोला. मैंने दरवाज़ा खोला. ఆమె ఉదయం త్వరగా లేచింది. ఆమె ఉదయం త్వరగా లేచింది. उसने सुबह जल्दी उठी. లేచింది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఉఠి. उसने सुबह जल्दी उठी. ఆమె ఉదయం త్వరగా లేచింది. ఆమె అంటే ఉస్నే. ఉదయం సుబహ్ త్వరగా, జల్దీ లేచింది, ఉఠి. ఆమె ఉదయం త్వరగా లేచింది. ఉస్నే సుబహ్ జల్దీ ఉఠి. నేను సముద్ర తీరాన్ని చూశాను. నేను సముద్ర తీరాన్ని చూశాను. మైనే సముద్ర తీరాన్ని అంటే ఫ్రెండ్స్ సముద్ర తట్. సముద్ర తట్. మైనే సముద్ర తట్ దేఖా. నేను సముద్ర తీరాన్ని చూశాను. मैंने समुद्र तट देखा. అతను తన పని పూర్తి చేశాడు. అతను తన పని పూర్తి చేశాడు. అతను అంటే ఫ్రెండ్స్ తెలుసు కదా, తన పని. తన పని అన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? దీని హిందీలో ఏమంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.